అక్కడ రెవెన్యూ, పోలీసు, మైన్స్ సంబంధించిన ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ ఇంకోటి కూడా ఏమంటారంటే, నేను ఆరోపణలు చేయలేదు, అక్కడ ఎవరు చేరారు వైసీపీ నుంచి గత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు చేరారు. ఆయనతో పాటు ఇంకెవరైనా వచ్చారేమో నాకైతే తెలియదు అంట లోకల్ గా. సో ఆయన ఏంటి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ మీద కూడా ఆరోపణ చేస్తారు, గతంలో వాళ్ళు చేశారు. నేనేమంటానంటే అసలు అక్కడ ఇసుక మాఫియా అనేది రాజ్యం వెళ్తుంది. గతంలో ఎప్పుడైనా వర్మ గారు ఈ విధమైన ప్రెస్ మీట్, ఈ విధంగా పోలీసు కంప్లైంట్ ఈ విధంగా చేసిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సమయంలో చెప్పారు కదండి, 3 నెలలు ధర్నాలు చేసాం, 3 నెలలు ధర్నాలు చేసామని చెప్పాడు కదా ఆయన పాపం. అదే ధర్నాలు చేసినా కూడా అదే కంటిన్యూ అవుతుంది అంటున్నారు. అప్పుడు బిగిన్ అయిన వైఎస్ఆర్సీపీ హయాంలో బిగిన్ అయింది, ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అంటున్నారు ఆయన. సో ఓకే, మంచిదే, ప్రజలకు సంబంధించిన ఆస్తులు సంరక్షించబడాలి, ఆయన బయటికి రావడం కూడా కరెక్ట్. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని విషయాల మీద దృష్టి కేంద్రీకరించే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారు. గతంలో ఆయన ఒక అపార్ట్మెంట్ దగ్గర ఇలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఎత్తకపోతే అక్కడికి కూడా వెళ్ళి ఈ విధమైన ప్రపంచానికి వెల్లడయ్యేలాగా చేసిన పరిస్థితి ఉంది. అంటే తరచుగా ప్రజా సమస్యలు అక్కడి నుంచి గుర్తొస్తా ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వీటిని కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, నేను కొద్దిగా పట్టించుకుంటున్నాను అనేది ప్రజల్లో ఒక విధమైన భావం తీసుకెళ్లాలనేది ఇక్కడ